కార్యకర్తలు వీళ్ళు ఏ విధంగా మోసం చేస్తారో మీకు చెప్తాం మిత్రులారా. చూడండి, కోఆర్డినేషన్ పై దృష్టి సారించారు. ఇదంతా చూడండి, సభకు జన సమీకరణ ఎలా చేయాలి, ఎవరికి బాధ్యతలు అప్పగించాలి, కోఆర్డినేషన్ పై దృష్టి సారించారు. కమిటీల పైన చూడండి, కమిటీల పైన పార్టీ అధినేత కేసీఆర్ సైతం సభ సక్సెస్ పైన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సో ఇక్కడ ఏం చేస్తారంటే, మీరు ఎవరైతే జన సమీకరణ చేస్తారో, ఎవరైతే అత్యధికంగా ఖర్చు పెడతారో మీ కమిటీలో చోటు ఉంటుంది అనేటువంటి ఒక ఎమోషన్ని తీసుకుపోతారు. దాని తర్వాత ఇక కమిటీలు ఉండవు, ఏముండవు, పార్టీ నిర్మాణం ఏమి ఉండదు. పాపం వాళ్ళేమో కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టి కమిటీల ఆ యొక్క ప్రోగ్రామ్కి జన సమీకరణ చేస్తారు, ఫ్లెక్సీలు పెడతారు. పెద్ద ఎత్తున ఒక్కొక్కరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాపం ఇబ్బందులు పడదు. ఎందుకంటే పార్టీలో మంచి పొజిషన్ ఇస్తాడేమో కేసీఆర్, నేను ఇంత ఖర్చు పెట్టినా కదా అని అనుకుంటారు. కానీ ఎవరిని కూడా ఈ విధంగా డబ్బుల కోసం వాడుకో వీళ్ళ జీవితమే వాడుకొని వదిలేయడం, వీళ్ళ జీవితమే వాడుకొని వాళ్ళని రోడ్ల పాలు చేయడం. ఈ కల్వకుంట్ల కాలకీల నేను ఎందుకంటా అంటే ఈ విధంగా చేస్తారు కాబట్టి నేను కల్వకుంట్ల కాలకీల అంట. రక్తం ఆ నాయకులు పాపం వాళ్ళు ఏదో రాజకీయ ఆశతో వస్తారు, రాజకీయ పదవులు వస్తేనే ఒక ఆశతో వస్తారు. వచ్చినోడిని నడి బట్టలు ఇప్పించి బరివాత ఆ తెలంగాణ భవన్ చౌరాస్తా ముందు నిలబెడతారు. వీళ్ళు అంత దారుణంగా చేస్తారు. పాపం మనకి వాడి పాపం ఏదో ఊహించుకొని వస్తాడు, వాని దగ్గర ఉన్నటువంటి రూపాయి బిల్లతో సహా మొత్తం గుంజేస్తారు. గుంజేసి వాడిని ఒక మాయలో చూపిస్తారు అన్నట్టు, నువ్వు అజ్జయ్, నీకు ఆపద వస్తుంది, నువ్వు ఇజ్జయ్, నువ్వు దీనికి ఖర్చు పెట్టు, దానికి ఖర్చు పెట్టు, ఈ యాడ్లీ అని చెప్పేసి నంగా నిలబెడతారు. బరివాత తెలంగాణ భవన్ ముందు నిలబెడతారు ఈ కల్వకుంట్ల కాలకీలు. ఇది ఇప్పటి నుంచి కాదు, 2001 నుంచి ఇప్పటి వరకు జరిగింది. ఇప్పుడు ఇంకా జరుగుతూనే ఉంది. మళ్ళా కమిటీలు అంటూ ఇది చేస్తూ ఉన్నారు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఎవరైతే మీరు ఖర్చు పెడదాం, రాజకీయ ఆశ ఉంది, నేను రాజకీయం ఎదగాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో దయచేసి దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. దయచేసి అనవసరమైనటువంటి ఖర్చు పెట్టి ఈ కల్వకుంట్ల కాలకేలు చెప్పేటువంటి పిట్టల ధర ముచ్చట్లకు ఆకర్షితులై మాయ ముచ్చట్లకు మీరు లోనై కనుక మీరు డబ్బులు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే బరిబాత మిమ్మల్ని నిలబెడతారు. ఇది ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా బీఆర్ఎస్ పార్టీలో వచ్చి నేను ఏదో పీక్దాం పొడుద్దాం అనుకునే కొంతమంది భ్రమల్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తా ఉన్నాను నేను. దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. సో అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు అంటే ఇద్దరు వేరువేరుగానే చేస్తా ఉన్నట్ట. బల నిరూపణ కోసం తాపత్రమే. బల నిరూపణ అంటే ఏముంటుంది ఇక్కడ, హరీష్ రావుకు ఉన్నంత బలం కేటీఆర్కు ఉండదు. అది 100% వాస్తవం. హరీష్ రావు ఖచ్చితంగా ఆయన అంటే నేనేదో ఆయన గొప్ప చెప్తున్నాను కాదు, విమర్శ ఇద్దాం. కానీ హరీష్ రావు అనేటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమం 2001 నుంచి పార్టీలో వెన్నంటి ఉన్నాడు, కేసీఆర్తో కలిసి ఉన్నాడు. సో తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు ఆయన తిరిగిండు. గ్రామాల్లో ఇద్దరు వ్యక్తులు తిరిగినండి తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున. అంటే చాలా మంది తిరిగినారు. దానిలో బీఆర్ఎస్ పార్టీ పరంగా 2 వ్యక్తులు తిరిగినారు. ఇక కోదండరాం లాంటి వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది తిరిగిరు. కానీ 2 వ్యక్తులు మాత్రం ఇంపార్టెంట్. అందులో ఒక హరీష్ రావు అయితే, 2 ఈటల రాజేందర్. వీళ్ళిద్దరూ ఒకరు గ్రామాన తిరిగి క్యాడర్ని సమాయత్తం చేయడంలో వీళ్ళిద్దరు పాత్ర చాలా కీలకం. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎవరు తిరగలేదు. సో దీనిలో భాగంగా హరీష్ రావుకి గ్రౌండ్లలో ఫర్ సపోజ్ ఒక మారుమూల కాన్స్టిట్యూన్సీ అయితే సిర్పూర్ కాగజ్నగర్, ఆదిలాబాద్ జిల్లాలో సిర్పూర్ కాగజ్నగర్ ఉంది. అక్కడ ఒక ఊర్లో, సిర్పూర్ అనే ఊర్లో ఒక వాడలో ఆయనకు ఒక పని ఉంది అంటే ఇమీడియట్గా అక్కడ ఉన్నట్టు కార్యకర్తలు లైన్లో తీసుకోగలిగే నెట్వర్కింగ్ హరీష్ రావుకు ఉంది. సో ఖచ్చితంగా హరీష్ రావుకి ఒక ప్రజల్లో ఉంటాడు, ప్రజలతోటి మమేకమవుతాడనే ఒక పేరు ఆయనకు ఇప్పటికీ కూడా ఉంది. సో దానిలో భాగంగానే ఈరోజు బలం నిరూపణ అంటే హరీష్ రావుకే బలం ఎక్కువ ఉంటుంది తప్ప కేటీఆర్కి పెద్ద ఏం లేదు. కేటీఆర్ అందుకే బల నిరూపణలో భాగంగా ఎక్కడ హరీష్ రావు క్రెడిట్ కొడుతున్నాడు అని దాంట్లో జిల్లాల పర్యటన పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇక నిన్న జిల్లాల పర్యటన ఏం జరిగిందో, కరీంనగర్ జిల్లాల పర్యటన ఏం జరిగిందో నేను చెప్తా, వినండి కదా, అది చాలా పెద్ద స్టోరీ ఉంది. సో ఇది పరిస్థితి. సో ఇద్దరి మధ్య అగాధం అయితే నడుస్తూ ఉంది.